హాయ్ అండి, నేను మీరాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో రాగి సంగటి చింతకాయ చట్నీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఈ రాగి సంగటిలోకి రోటి పచ్చళ్ళు, అలాగే గుత్తొంకాయ కూర, నాటుకోడి పులుసు టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మా చిన్నప్పుడు పొలం పనులకు వచ్చిన వాళ్ళకి మా నానమ్మ ఈ విధంగా చేసి పెడుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకు నీరసం, అలసట ఏం లేకుండా బాగా ఎనర్జీగా పనిచేసేవాళ్ళండి. ఇప్పుడు ఈ రాగి సంగటి చింతకాయ చట్నీ ఎలా చేయాలో మన వీడియోలో చూసేద్దాం పదండి. ఈ రాగి సంగటి కోసం ఇక్కడ నేను రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి. నార్మల్గా వాడే రైస్ కూడా తీసుకోవచ్చు, కానీ రేషన్ బియ్యం తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రేషన్ బియ్యం కొంచెం స్మెల్ వస్తూ ఉంటుందండి. అందులో మనము రాళ్ళ ఉప్పు వేసి బాగా రబ్ చేస్తున్నట్టుగా చేస్తే ఆ స్మెల్ అనేది పోతుందండి. అదేవిధంగా 3 to 4 టైమ్స్ వరకు వాష్ చేసుకుంటే స్మెల్ అంతా పోయి రైస్ నీట్గా ఉంటుందండి. ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం చింతకాయ చట్నీకి ఒక ఆరెంజ్ పండు సైజ్ అంత చింతపండుని తీసుకొని పీచు పిక్కలు అన్నీ తీసేసి ఒకసారి బాగా వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మన కారానికి తగ్గట్టుగా ఇక్కడ ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 15-20 దాకా ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. ఏవైనా సరే రోటి పచ్చళ్ళకి కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. తిరిగి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీడియం సైజు టమాటాలని 3 ఈ విధంగా మీడియం పీసెస్గా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి టమాటాలు బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులో ఉండే వాటర్ సగానికి సగం పోవాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న దినుసులన్నీ కూడా వేసి ఫైన్ పౌడర్ లాగా దంచుకోవాలండి. మీకు ఇక్కడ దంచుకోవడానికి కష్టంగా ఉంది అనుకుంటే మిక్సీలో వేసైనా కూడా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని తర్వాత ప్రాసెస్ అంతా కూడా రోట్లో చేసుకోవచ్చండి. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న టమాటాను కూడా వేసి ఫైన్ పేస్ట్గా బాగా రుబ్బుకోవాలండి. ఈ విధంగా బాగా రుబ్బుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి బాగా రుబ్బుకోవాలండి. ఎంత వీలైతే అంత ఫైన్గా పేస్ట్ లాగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చింతపండు అంతా కూడా బాగా మెదిగే వరకు రుబ్బుకున్న తర్వాత ఈ చట్నీ అంతా కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ చట్నీని పోపు అయితే వేసుకుందామండి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము రుబ్బి పెట్టుకున్న చింతకాయ చట్నీ కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కొన్ని రోటి పచ్చళ్ళకి పోపు వేస్తే బాగుంటుంది, కొన్ని వాటికి వేయకపోతే బాగుంటుందండి. ఈ చట్నీకి అయితే కనుక పోపు వేస్తేనే బాగుంటుంది. పోపు వేసి ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటేనే ఈ చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత చట్నీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము రాగి సంగటికి అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనము 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, నేను ఇక్కడ 8 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా వాటర్ వేసి బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని వేసి ఈ విధంగా బాగా ఉడకబెట్టుకోవాలి. అందులో ఉండే వాటర్ అంతా కూడా బాగా ఇమిరిపోయే వరకు ఉడకబెట్టుకోవాలండి. రైస్ ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ రాగి పిండి అయితే తీసుకొని ఈ విధంగా పప్పు కట్టి తీసుకొని 3 to 4 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రాగి పిండి అలాగే ఉడికించుకున్న రైస్ కూడా 2 బాగా మిక్స్ అయ్యే వరకు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్యలో మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మళ్ళీ కట్టి తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. రాగి సంగటి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. లోపల ఉండే ఆవిరి బయట పోకుండా సంగటి పైన ఈ విధంగా చేతితో ట్యాప్ చేసామంటే కన్నా బాగా సెట్ అయిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలండి. తర్వాత సంగటి అయితే రెడీ అయిపోతుంది.
రాగి సంగటి చింతకాయ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా అప్పుడప్పుడు నాకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.